అన్యాయమను ఓవైసీ ఫైర్. మరి అదేవిధంగా ఒక్క దెబ్బకు 48 మందిని లేపేశామని ట్రంప్ సంచలన ప్రకటన అయితే చేశారు. అదేవిధంగా ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అయతొల్లా అరాఫీ కూడా ఆయన తాత్కాలిక లీడర్గా తీసుకున్నారని కూడా ప్రచురించారు. ఇక గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచన. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అయితే ప్రచురించారు. ముందుగా మనం ఒకసారి ఒక్క దెబ్బకు 48 మందిని లేపేశాం ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ అగ్రనేతను లేపేశాము, ఇది మాకు అద్భుత విజయం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. మార్చి 1 నాటికి పరిస్థితి చేజారిపోయి పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ గుండెల్లో గుబులు రేపింది. దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మారింది. టెహ్రాన్ నడిబొడ్డున అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. దాదాపుగా 1200కు పైగా బాంబులు, ఆయుధ సామాగ్రితో ఇరాన్పై దాడి చేశాయి. ఈ విధ్వంసంలో ఇరాన్ అగ్రనాయకత్వం కుప్పకూలింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ దాడి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఇరాన్ ఒకవేళ ప్రతీకారానికి దిగితే ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇది తమ ఉనికి కోసం జరుగుతున్న యుద్ధమని, దాడులను మరింత ఉధృతం చేస్తామని స్పష్టమైతే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇరాన్కు అతిపెద్ద దెబ్బగా మనమైతే భావించవచ్చు. ట్రంప్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇంకొకసారి మీరు మళ్ళీ ప్రతీకార చర్యలకు ఏదైనా పాల్పడితే ఆ తర్వాత మేము తీసుకునే స్టెప్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక అదేవిధంగా మెయిన్గా చూసుకుంటే ఖమేనీ హతం పంతం నెరవేర్చుకున్న ట్రంప్, నెతన్యాహు, మిడిల్ ఈస్ట్లో తీవ్రవాదం పెంచి పోషించిన ఖమేనీ, టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అదేవిధంగా ఇరాన్ పౌరులు సహకరించాలని రిక్వెస్ట్. ఇరాన్తో పాటు సరిహద్దుల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు, 3 దశాబ్దాలుగా అనేక ఉగ్ర సంస్థలకు ఊపిరిపోసిన ఖమేనీ అణ్వస్త్ర స్వప్నంపై 2016 నుండి ట్రంప్ పోరు, 27 అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్. ఇక ఖమేనీది దారుణ హత్య రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. పాక్ అల్లర్లు, 12 మంది నిరసనకారుల మృతి, ప్రపంచవ్యాప్తంగా వందల విమానాల రద్దు, ఎయిర్పోర్టుల్లోనే ప్రయాణికులు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ ఇక లేరు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల సంయుక్త దాడిలో ఆయన చనిపోగా ఇరాన్ ప్రభుత్వం మీడియా ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లుగా పేర్కొంది. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్లో ఖమేనీ హతమైనట్లుగా మొట్టమొదట ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించమైతే జరిగింది. ఇక అదేవిధంగా సామాన్య కుటుంబంలో పుట్టి ఇరాన్లో మషద్ పట్టణంలో 1939 ఏప్రిల్ 19న అయతొల్లా అలీ ఖమేనీ జన్మించాడు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ 1895, 1986 కూడా మత ప్రబోధకుడే. 11 ఏళ్ల వయసులో అలీ ఖమేనీ మదర్సాకు వెళ్ళి మత విద్యను అభ్యసించడం మొదలుపెట్టారు. 1950వ దశకం చివరి నాళ్ళలో మతపరమైన ఉన్న విద్య కోసం సొంతూరు మషద్ నుంచి ఖోమ్ సిటీకి అలీ ఖమేనీ వెళ్ళారు. ఈ ప్రయాణం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఖోమ్ సిటీలో ఖమేనీ కలిసిన విశిష్ట వ్యక్తి పేరు అయతొల్లా రహుల్లా ఖమేనీ. ఇరాన్ తొలి సుప్రీం లీడర్ అయింది ఆయనే. రహుల్లా ఖమేనీ దగ్గర మతపరమైన విద్యను అలీ ఖమేనీ అభ్యసించాడు. ఆయనకు బాగా సన్నిహితం అవుతారు. రహుల్లా ఖమేనీ గొప్ప శిష్యుల్లో ఒకరిగా అలీ ఖమేనీ పేరు ఫేమస్ అప్పుడు అయ్యారని ఇస్లామిక్ విప్లవంలో సాధారణ కార్యకర్తగా ఉన్నారని అయితే చెప్పలేదు. ఏదేమైనా ఖమేనీ ఏదైతే ఉందో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడని అమెరికా చెప్తుంది. కాబట్టి అమెరికా ఈ దాడికి అయితే పాల్పడింది. ఇది పశ్చిమాసియాలో మారణ హోమం. ఇక సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెష్లో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందారు. దాదాపుగా 20 మంది గాయపడినట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలా వరకు క్షిపణులు సమర్థవంతంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పు చినుకుని పలు భవనాలు తగిలినట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టుగా సమాచారం. మరోవైపు 4 బాలిస్టిక్ క్షిపణులు అమెరికా యుద్ధ నౌక USS అబ్రహం లింకన్, ఇరాన్
రెవల్యూషన్ గార్డ్స్ లక్ష్యంగా చేసుకుంది. హోమర్జ్ జలసంధిపై నౌకలను సైతం ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని బహ్రెయిన్, కువైట్, ఖతర్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతుంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియా, దోహా, మనామాపై కూడా దాడులు చేస్తుంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అర్బ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఇరాన్ దాడి ప్రతీకారణమైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇప్పటివరకు 165 బాలిక్ క్షిపణులు, 2 క్రూయిజ్ క్షిపణులు, 541 డ్రోన్లు అడ్డుకున్నదని యుఏఈ తెలిపింది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషన్ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులైతే చేస్తుంది. ఈ క్రమంలో అనేక దాడులను తీవ్రతరం చేస్తుంది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్టుగా ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు అయితే మోగుతున్నాయి. మొత్తానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా మారణ హోమాన్ని తలపిస్తున్నాయని మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్గా ఇక ఖమేనీ అయితే మరి మరణించడంతో గల్ఫ్ దేశాలకు సంబంధించిన దేశాల్లో ఉన్న భారతీయులు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మరి స్పష్టంగా